దేవుడు అనుగ్రహించిన ఈ మంచి సమయంకే దేవునికి మహిమ కలుగును గాక. మరి ఏంటది కార్యక్రమాన్ని ఏర్పరుచుకున్న మరి కుటుంబస్తులకు ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అప్పచ్చి గారు, గంగమ్మ గారు అంటారండి ఇక్కడ. మరి వాళ్ళిద్దరు కూడా దేవుని నామాన్ని మరి ఏనమ్మ ఆంటీ గారు కూడా చెప్పారు. వాళ్ళ కుటుంబం ఒకటే చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ మంచి దేవుణ్ణి తెలుసుకున్నారు వాళ్ళు. ఇందాక మా ఇక్కడ పిల్లలందరూ పాడారు కదా, ఏం పాట అది? చాలా చాలా మంచివాడు యేసయ్య, చాలా చాలా మంచివాడు, గొప్పవాడు. అంటే రెండు తగిలించారు అక్కడ. చాలా చాలా అంటే ఏంటంటే మిగిలిన వాటి మీద కొద్దిగా ఎక్కువ అని. కాబట్టి అటువంటి దేవుణ్ణి తెలుసుకున్నారు. అనేక మంది ఇంకా తెలుసుకోవాలి. సత్యవాక్యము ఇది కేవలము కొంతమందికి కాదు, ఈ వార్త అందరికీ చేరాలి. యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడన్నది, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన ఎందుకు ఆ బెత్లెహేము అన్న చిన్న గ్రామం ఎంచుకున్నాడు. ఈరోజు లొక్కలక్కపేట గ్రామం కూడా చిన్న గ్రామం. ఇందాక నేను అక్కడ ఎవరిని అడిగితే ఎన్ని ఇళ్ళు ఉంటాయని అడిగాను. ఒక 100 ఇళ్ళు లోపే ఉంటాయి అన్నాడు. అంటే చిన్న గ్రామం అన్నమాట, చిన్న గ్రామము. ఈ చిన్న గ్రామంలో పెద్ద దేవుడు యేసు ప్రభువారు. హల్లెలూయా. మరి బెత్లెహేము గ్రామంలో స్వల్ప గ్రామం అయినను అని మేకా గ్రంథంలో బైబిల్లోనూ కొన్ని మాటలు మీకు తెలియజేయడానికి ఇష్టపడదాం. తర్వాత మనము ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటాం. ఆ యొక్క స్వల్ప గ్రామం మేకా మీరు చూసినప్పుడు ఆ స్వల్ప గ్రామం అన్న ఒక పదము ఆ వచనంలో ఉంటుంది చూడండి. ఆ వచనం ద్వారా ఏంటంటే చిన్న గ్రామంలో వెలిసిన పుట్టాడనమాట ఆయన. ఈ క్రిస్మస్ వేడుక అంటే ఏంటంటే ఆయన పుట్టాడు, ఆయన మనుషులందరి నిమిత్తము ఆయన లోకంలో వెలిసి ఉన్నాడు. అదే క్రిస్మస్ పండుగ అన్నమాట. ఒక పాప భారాన్ని దించడానికి ఒక ఆయన రోడ్డు మీద నుంచున్నాడంట. చాలా జాగ్రత్తగా వినండి. ఒక ఆయన రోడ్డు మీద నుంచున్నాడు. ఎలా నుంచున్నాడంటే బుర్ర మీద ఒక పెద్ద బరువు, ఒక బస్తా బరువు ఎత్తుకొని నుంచున్నాడు. బుర్ర మీద బస్తా బరువు ఉన్నప్పుడు అక్కడ ఒక వ్యాన్ వెళ్తుంది అనమాట. ఒక వ్యాన్ వెళ్తుంటే ఆ వ్యానుడు ఆ బుర్ర మీద బస్తాతో ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చి, ఎంత బరువుతో ఎందుకు నుంచున్నావు అనగానే, నేను వేరే ఊరు వెళ్ళాలి కాబట్టి నుంచున్నాను, నీ వ్యాన్ ఎక్కిస్తావా అని అడిగాడు. సరే ఎక్కువ అన్నాడు అనమాట. ఆ యొక్క వ్యాన్ డ్రైవర్ ఎక్కాడు. మనిషి అయితే ఎక్కాడు, ఆ బస్తా బరువు మాత్రం దించట్లేదు. ఆ బస్తా బరువు ఎక్కడుంది? అతను బుర్ర మీద ఉంది. మనిషి అయితే వెళ్ళిపోతున్నాడు, అతనికి వెళ్ళాల్సిన ఊరు వెళ్ళిపోతున్నాడు. వేరే అతను వచ్చి లిఫ్ట్ ఇస్తే ఎక్కాడు, వెళ్తున్నాడు వ్యాన్లో. కానీ మనిషి అయితే వెళ్తున్నాడు కానీ ఏం దించలేదంట. బుర్ర మీద ఏం దించలేదు, బరువు దించలేదు. అప్పుడు డ్రైవర్ అడుగుతున్నాడు, ఏం బాబు, నీకు నేను లిఫ్ట్ ఇచ్చాను, నువ్వు కష్టపడి పాపం ఆ బరువుతో ఉన్నావు, నువ్వు మొయ్యలేకపోతున్నావని నీకు లిఫ్ట్ ఇస్తే నువ్వు ఆ బుర్ర మీద ఉన్న ఆ యొక్క బస్తా దించట్లేదేంటి? అయ్యా మర్చిపోయాను అంటున్నాడు. ఏంటంటున్నాడు? మర్చిపోయాను, నేను వెళ్ళడమే చూసుకున్నాను కానీ బరువు ఉందని మర్చిపోయాను. ఈ రోజున లోకంలో కూడా అనేక మంది ఇలాగే ఉన్నారు. బరువు, మనిషి జీవితం వెళ్తుంది, సాఫీగా వెళ్తుంది, లేకపోతే నా జీవితం నడుస్తుంది కదా అనుకుంటున్నారు కానీ మీ బుర్ర మీద ఏముందంట? పాపం అనే భారం ఉందంట. ఈరోజు యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టారో తెలుసా? ఆ బస్తా లాంటి బరువును దించడానికి, లేకపోతే ఈ లోకంలో మనిషి మీద ఉన్న పాప భారాన్ని దించడానికి ఆయన పుట్టినారని గట్టిగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టారంటే నీ మీద, నా మీద, మనందరి మీద ఉన్న బరువును దించడానికి, మనకు ఆనందాన్ని ఇవ్వడానికి, ఒక సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన పుట్టి ఉన్నాడు. అందుకే యేసు ప్రభువు వారిని తెలుసుకున్న వారు ఎవరు కూడా ఈ లోకంలో మంచి కార్యములే చేశారు. పూర్వకాలంలో ఏం చేసేవారంటే, ఒక భార్య చచ్చిపోతే లేకపోతే ఒక భర్త చచ్చిపోతే చాలా కార్యక్రమాలు చేసేవారు. మూఢ నమ్మకాలు అనేకమైన ఉండేవి.
అప్పట్లో ఆ సతీ సహగమనం అని ఒకటి ఉండేదంట. ఏంటంటే అది సతీ సహగమనం అంటే ఏంటంటే ఆ ఆ యొక్క భర్త చచ్చిపోతే ఆ భార్యను కూడా ఏం చేసేవారంటే ఆ భర్తతో పాటు కాల్చేసేవారు అనమాట. ఇద్దరు చచ్చిపోయేవారు. చచ్చిపోయింది ఒకలే, కానీ ఎంతమందిని కాల్చేవారు? ఇద్దరిని. ఎందుకంటే భర్త చచ్చిపోయాడు కదా, నిన్ను కూడా నీకు వంచకూడదు, నువ్వు కూడా చచ్చిపోవాలి అతనితో. ఇటువంటి మూఢనమ్మకాలు ఉండేవి. విలియం కేరీ అని ఒక ఆయన దేవుణ్ణి తెలుసుకున్న ఒక వ్యక్తి ఈ భారతదేశానికి వచ్చాడు అనమాట. భారతదేశానికి వచ్చి ఏం చేశాడంటే అతడు ఏం చేశాడంటే ఇటువంటి మూఢనమ్మకం ఉండకూడదు. అతను దేవుణ్ణి తెలుసుకున్నాడు. అతడు క్రీస్తు అతని హృదయంలో ఉన్నాడు. అతడు ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశానికి వచ్చి అతడు పరిచర్య చేశాడు. అటువంటి వ్యక్తి ఏమన్నాడంటే, ఏంటి భారతదేశంలో ఇటువంటి ఆచారాలు, ఇటువంటి మూఢనమ్మకాలు అని వెంటనే ఆ సతీ సహగమనాన్ని అతను ఏం చేశాడంటే నిర్మూలించాడు. ఆ నిర్మూలించడం అంటే ఏంటంటే ఇక భర్త చనిపోయిన భార్య జీవించే అవకాశాన్ని అతను కల్పించాడు. ఎందుకు కల్పించాడు తెలుసా? అతడు దేవుణ్ణి తెలుసుకున్నాడు. దేవుని జ్ఞానం అతనిలో ఉన్నది. ఈ రోజున నువ్వు ఎలా ఉన్నావంటే, ఈ రోజున మనం ఎలా ఉన్నామంటే దానికి కారణం ఏంటి? మేఘ గ్రంథం తీసారా? పదం ఎక్కడ దొరికిందా? చదవండి ఆ పదం. బెత్లెహేమా ఎఫ్రతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులలో ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఈ రాజు ఇప్పుడు నేను చెబుతున్న ఒక వ్యక్తి, ఆయన మరియ గర్భాన్ని పుట్టాడు. ఆయన ఈ లోకములో అనేక సంవత్సరాలు నడిచాడు. అనేక మందిని ఆయన బాగుపరిచాడు. అనేక చోట్ల ఆయన అద్భుత కార్యాలు చేశాడు. ఆయన నడిచినప్పుడు అనేక పరిస్థితులు అక్కడ ఎదురైనప్పుడు కూడా వాటిని ఎదిరించి నిల్చున్నాడు ఆయన. మీరు చేప నోటిలో డబ్బులు రావడం ఎక్కడైనా చూసారా? చెప్పండి. ఇక్కడ మీరు ఇక్కడ నుంచి నాకు చెప్పండి, చేప నోట్లో నుంచి డబ్బులు వస్తాయా? నేను వస్తాయని చెప్తాను. ఎక్కడ ఉందంటే అది మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనంలో యేసు ప్రభు చేసిన ఒక అద్భుత కార్యం మీకు చెప్తాను. ఆయన భూమి మీద పుట్టిన తర్వాత ఏం చేశాడంటే అక్కడ పన్నులు చెల్లించాలన్నమాట. జాగ్రత్తగా వినండి, అక్కడ పన్నులు చెల్లించాలి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం నుంచి మీరు చూసినప్పుడు చెత్త పన్నులు, మనకి పన్నులు ఉంటాయి కదా. పన్నులు అంటే ఆస్తి పన్ను, ఇంటి పన్నులు కూడా ఉంటాయి, అంతే కదా. ఇటువంటి పన్నులన్నీ ఉంటాయి అన్నమాట. యేసుప్రభు వారు అక్కడి నుంచి వెళ్తా ఉంటే యేసుప్రభు వారిని కూడా పన్ను అడిగారు. నువ్వు ఎందుకు పన్ను కట్టవు అని అడిగారు అక్కడున్న పన్ను వసూలు చేసేవారు. అక్కడ మీరు చూసినప్పుడు పన్ను వసూలు చేసేవారు యేసుప్రభు వారిని, నువ్వు పుట్టావు కదా, యూదా గోత్రంలో నువ్వు పుట్టావు కదా, బెత్లెహేములో నువ్వు ఉంటున్నావు కదా, నువ్వు పన్ను కట్టాలి కదా అనగానే అక్కడ ఏమంటున్నారంటే, అక్కడ చదువు, వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశిక్కులను పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశిక్కులు చెల్లింపుడాన్ని యేసును అడుగగా చెల్లించునెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే ఆ సంగతి ఎత్తి, సీమోనా నీకేమి తోచుచున్నది? భూరాజుల సుంకమును పన్నును ఎవరికి యొద్ద వసూలు చేయరు, కుమారుల యొద్దనా అన్యజనుల యొద్దనా అని అడిగెను. అతడు అన్యజనుల యొద్దనని చెప్పగా, అలాగైతే కుమారులు స్వతంత్రులే అయినను మనం వారికి అభ్యంతరం కలుగు చేయకుండా నిమిత్తము నీవు సముద్రంలోకి పోయి చూడండి. అక్కడ ఇప్పుడు మీకు చెప్తున్నా, ఇందాక ప్రశ్నకి సమాధానం చెప్తున్నాను. అక్కడ వాళ్ళు డబ్బులు అడిగారు యేసుప్రభు వారిని. యేసుప్రభు వారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, మీరు సముద్రంలోకి పోయి గాలం వేసి సముద్రంలోకి వెళ్ళమన్నాడు యేసుప్రభు వారు. అక్కడ ఉన్న వారిని, శిష్యుల్ని, మీరు సముద్రంలోకి వెళ్ళండి, అక్కడ గాలం వేయండి. గాలం వేస్తే ఏం పడతాయి? చేపలు పడతాయి, అంతే కదా. మన సముద్రంలో గాలం వేస్తే ఏం పడతాయి? చెరువులో కూడా గాలం వేస్తే ఏం పడతాయి? చేపలు పడతాయి. అప్పుడు చేపలు పడినప్పుడు ఏం రాశాడు అక్కడ? మొదటి పైకి వచ్చిన చేపను పట్టుకొని
దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు మీకు దొరుకును. హల్లెలూయా. మీరు మొదట గేలం వేయండి. మొదట వచ్చి చేప నోటిలో ఏముంటాయని చెప్తున్నాడు దేవుడు. షెకెలు ఉంటాయి, అంటే డబ్బులు ఉంటాయి. మీరు వెంటనే తీసుకొని అక్కడ ఎవరైతే మీకు అడుగుతున్నారో, పన్ను వసూలు చేసేవారు అడుగుతున్నారో వాళ్ళకి ఇచ్చేయండి. ఇప్పుడు పన్ను అతను ఎలా కట్టాడండి? దేవుని అద్భుత కార్యాలు ఎంత గొప్పగా ఉన్నాయి. ఆయన ఈ లోకంలో పుట్టినది ఏంటంటే అద్భుత కార్యములు చేసేవాడు, ఆశ్చర్య కార్యములు చేసేవాడు. ఇప్పుడు ఒక చిన్నది మాత్రమే మీకు చెప్పాను. చేప నోటిలో నుంచి ఆ యొక్క డబ్బులు తీసుకునే, లేకపోతే ఆ షెకెలను తీసుకునే ఒక చిన్న సంఘటన. ఇలాంటి అద్భుత కార్యములు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని చేసి ఉన్నాడంటే, ఆయన చేసిన కార్యములు ఎన్ని ఉన్నాయంటే, పుట్టిగా నుంచి గుడ్డితనంగా ఉన్నవారిని, మోగతనంగా ఉన్నవారిని, అనేక దయ్యముల చేత పీడింపబడుతున్న వారిని దేవుడు ఏం చేశాడంటే బాగుపరుచున్నాడు. అందుకే ఆయన బెత్లెహేములో ఒక చిన్న గ్రామంలో ఆయన పుట్టుక ఏంటంటే ఈ ప్రపంచానికి ఒక మంచి వార్తగా, ఈ ప్రపంచాన్ని మంచి మార్గంలోనికి నడిపించే ఒక మంచి పద్ధతుల్లో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన కార్యములు ఈ రోజున మనము తెలుసుకుంటున్నాం. ఆయన కార్యములు మనము ఈ రోజున క్రైస్తవులు దేవుని యొక్క కార్యములు చూస్తూ ఉన్నారు. ఈ ప్రపంచంలో అనేక మంది అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క మాటలు వెదజల్లబడుతూ ఉన్నాయి. క్రీస్తును తెలుసుకున్న వారు రక్షింపబడుతున్నారు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టే వాడు కాదు. ఆయన భారాన్ని దించి మనల్ని నూతనమైన మార్గంలోకి దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళడానికి దేవుడు మనకు ఒక మంచి అవకాశం అనుగ్రహిస్తూ ఉంటాడు. నేను ఆత్మైన ఒక ఆమె ఉంది. ఆమె తన జీవితంలో చెన్నై ప్రాంతంలో ఆమె జన్మించింది. చెన్నై ప్రాంతంలో జన్మించి డాక్టర్ చదువు చదివిందంట ఆమె. నేను ఆత్మేన్, నేను చెప్పేది నా మాటలు కాదండి, నిజంగా జరిగిందే ఇది. ఆమె ఎంబీబీఎస్ చదివింది, అంటే మంచి చదువు చదివింది, డాక్టర్ చదువు చదివింది. ఆమె ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళింది. ఒరిస్సా రాష్ట్రంలో ఆమె ఏం చేసిందంటే ఆ రాష్ట్రానికి వెళ్ళడమే కాకుండా అక్కడ ఒక మంచి ఉద్యోగాన్ని కూడా సంపాదించిందంట. ఆమె డాక్టర్ కదా, ఎక్కడైనా ఉద్యోగాలు వస్తాయి. అక్కడికి వెళ్ళి మంచి ఉద్యోగం సంపాదించింది. అక్కడ సంపాదించిన తర్వాత డాక్టర్ పని చేస్తూ ఉంది. డాక్టర్ ఉద్యోగంలో అనేకమైన మందికి సేవ చేస్తూ ఉంది. అని ఆమె ఏమనుకుందంటే, ఆమె తన జీవితంలో ఏమనుకుందంటే ఇంకా ఎక్కువ సేవ చేయాలి, ఇంకా ఎక్కువగా అనేక మంది దగ్గరికి నేను చేరగలగాలని ఆమె ఏమనుకుందంటే, డబ్బులు కూడా ఎవరి దగ్గర తీసుకోకుండా ఆమె తన యొక్క వృత్తిని ఆ యొక్క ప్రాంతంలో చేయడానికి ఇష్టపడింది. ఆమె కట్టిన హాస్పిటల్ ఒరిస్సా రాష్ట్రం అనేకమైనవి ఏంటంటే మిషనరీ హాస్పిటల్ అన్నమాట. అన్నిటిలో నుంచి కూడా ఆమె ఏం చేసేదంటే అనేక మందికి సేవ చేయడానికి, ఉచితంగా సేవ చేయడానికి ఆమె ఇష్టపడేది. ఎందుకో తెలుసా? అది ఎక్కడి నుంచి వచ్చింది ఆమెకి ఆ మనస్తత్వం. ఈ రోజున అందరికీ ఎంత డబ్బు సంపాదించమా, ఎంత డబ్బు మనం సంపాదించగలమా, మన జీవితంలో ఇంకెన్ని ఎంత ఎత్తుకి ఎదగలమా అనే మనుషుల్లోనే మనం ఉన్నాం, జీవితాల్లోనే మనం ఉన్నాం. ఆమె అయితే ఏం చేసిందంటే తనకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు. అనేక మంది దగ్గర ఆమె విరాళాలు తీసుకొని ఏం చేసేదంటే ఉచితంగానే ఆమె తన యొక్క జీవితాన్ని దేవుని కోసం లేకపోతే సేవ కోసం సమర్పించింది. ఎందుకు మాట చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ఒకవేళ మన హృదయంలో పుడితే ఖచ్చితంగా మనస్తత్వాలు కూడా మారిపోతూ ఉంటాయి. ఆమె జీవితము మారిపోయింది. తన యొక్క జీవితాన్ని లేకపోతే తన చదువును దేవుని కోసం వాడింది, సేవ నిమిత్తం వాడింది. హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు జన్మ ఏం నేర్పిస్తుందంటే మనకు ఒక మంచి జీవితాన్ని, మొదటే మీకు చెప్పినాను, ఒక మంచి జీవితాన్ని దేవుడు కావాలని కోరుకున్నారు ఎవరైనా సరే. దేవుడు ఎక్కడో లేడండి. పాత నిబంధన కాలంలో కూడా దేవుడు కావాలని చాలా మంది ఏం చేశారంటే దేవుడిని కలుసుకోవడానికి ఆకాశం మీద ఎక్కడో ఉన్నాడు కదా అని అందరూ ఏం చేశారంటే గోపురం కట్టారంట. బాబేలు గోపురం అంటే ఇలాగ అంతస్తులు కట్టుకుంటూ పోతా ఉన్నారు. దేవుడు ఎక్కడైనా ఉంటాడా, దేవుడు మేము చేరుకుంటాం, దేవుడు మాకు దొరుకుతాడేమో అని ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇటుకలు కట్టుకుంటూ స్లాబులు వేసుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఆకాశం అంత ఎత్తు, ఎక్కడ ఆగట్లేదు, వాళ్ళు కట్టేస్తున్నారు అంతే ఎత్తుగా.
దేవుణ్ణి చేరుకోవడానికి ఏం చేస్తున్నారంటే గోపురాలను కట్టేస్తా ఉన్నారు. దేవుడు మనము చేరుకునే అంత ఎత్తులో ఉన్నాడేమో అని వారు ఎంతో వారి ప్రయత్నము మంచిదే, కానీ వాళ్ళ ఆలోచన విధానం మంచిది కాదు. ఎందుకంటే దేవుడు ఈ రోజున ఎక్కడ ఉన్నాడంటే ఆయన మనము చేరుకున్నంతగా కాదు, ఆయన మన దగ్గరే ఉన్నాడు. మన జీవితంలో ఇక్కడే ఉన్నాడు. ఈ లుక్లోపేట గ్రామంలోనే ఆయన ఉన్నాడు. మత్తయి సువార్త మీరు చూసినప్పుడు ఆ యొక్క 4:23-25 వరకు మీకు కనబడుతూ ఉంటాయి. యేసుక్రీస్తును ఈ రోజున రక్షకునిగా స్వీకరించిన మనము, యేసుక్రీస్తును ఈ రోజున అనేక మంది రక్షకులకు స్వీకరించిన వారు ఉన్నారు. ఇక్కడ మేము కూర్చున్న చాలా మంది దేవుణ్ణి నమ్ముకున్నాం, దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఆయన నీటిలో బాప్తిసం పొందాం మేము. అంటే నీటిలో మమ్మల్ని ముంచి తిరిగి పైకి లేపారు. అంటే అర్థం ఏంటంటే మేము రక్షణలోకి వచ్చాం, క్రీస్తును తెలుసుకున్నాం. ఇక్కడ కుటుంబంలో ఇద్దరు కూడా రక్షణ తీసుకున్నారు, దేవుని రక్షణ కలిగి ఉన్నారు. వీళ్ళిద్దరికి కూడా దేవుడు ఒక ప్లేస్ దాచి ఉంచాడు, ఒక స్థలాన్ని ఆయన దాచి ఉంచాడు. ఎక్కడైనా స్థలం అయినా పరలోక రాజ్యంలో ఇక్కడ 2 కుర్చీల మీద ఎలా కూర్చున్నారో వాళ్ళిద్దరు కూడా పరలోక రాజ్యంలో ఆయనకి 2 సీట్లు ఉంటాయన్నమాట. ఖచ్చితంగా మనం రిజర్వ్ చేసుకున్నాం. సినిమా టికెట్లు మనం కొనుక్కోవడం కాదు, మనం ఏం కొనుక్కోవాలి? పరలోక రాజ్యంలో టికెట్లు కొనుక్కోవాలి. హల్లెలూయా. ఈ మధ్య అందరూ కూడా ఏం చేస్తున్నారంటే మనం ఏదైనా లోక పద్ధతుల్లో ఏదైనా సంపాదించడానికి, కలిగి ఉండడానికి, పట్టుకొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చదవండి ఏముంది అక్కడ? ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించును. నానా విధములైన రోగముల చేతను, చూడండి, నానా విధములైన రోగముల చేతను ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించింది. ఎందుకంటే ఆయన యొక్క కీర్తి అంత అధికముగా ఉన్నది. కొంతమంది కొన్ని ప్రాంతాలకి పరిమితమై ఉంటారు. ఇక్కడ యేసుప్రభు వారి యొక్క రక్షణ స్వార్థ ఎలా ఉందంటే ప్రపంచం మొత్తం కూడా ఆయన యొక్క కీర్తి వ్యాపించిందని ఒక వచనంలో ఉంటది. ఇలాంటి వచనాలు బైబిల్ అనేకమైన ఉన్నాయి. యేసుక్రీస్తును తెలుసుకునే మనుషుల్లో మనము చెప్పశక్యము కాని ఆయన వరాన్ని 2 కొరింథీయులు 9:15 ఉంటుంది. చెప్పశక్యము కాని వరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు యేసుప్రభు వారి ద్వారా. చెప్పశక్యము కాని వరం మన దగ్గర ఉంది. టైటానిక్ సినిమా ఎంతమంది చూసారో తెలియదు, కొన్ని సన్నివేశాలు అక్కడ ఉంటాయి. 1635 మంది ఆ యొక్క ఓడలో ప్రయాణం చేస్తూ ఆ యొక్క సముద్రంలో వెళ్తూ ఉన్నారు. 1635 మంది, అందరూ కోటీశ్వరులే, అందరూ కూడా కోటీశ్వరులే. ఎవరి దగ్గర కూడా ₹1,00,00,000 తక్కువ లేదు, అందరూ కూడా కోటీశ్వరులే. కానీ ఆ యొక్క ఓడ సముద్రంలో మూలిగిపోయింది. 1600 మంది కూడా ఏమయ్యారు? చనిపోయారు. ఎందుకు మాట చెప్తా ఉన్నానంటే ఒకవేళ దేవుని మాటలు మన దగ్గర వినబడినట్లయితే ఈ రోజున ఈ లోకము కార్యములు అనేకమైనవి ఎలా ఉన్నాయంటే వారికి అనుకూలముగా ఉండే పరిస్థితుల్లో ఒకవేళ దేవుని తెలుసుకుని ఈ రోజున మరణిస్తే ఖచ్చితంగా పరలోక రాజ్యంలో మనకు స్థానం ఉంటుంది. పరలోక రాజ్యంలో మనకు స్థానం ఉంటే ఒక మంచి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఏముంది అక్కడ? 2 కొరింథీయులు 9:15 చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి, చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. ఈ రోజున యేసు ప్రభు వారి పుట్టుక చెప్పశక్యము కాని వరము.